ప్రపంచ దేశాలలో బంగారు వినియోగంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. చైనా తర్వాత భారతదేశమే అత్యధికంగా బంగారు కొనుగోలు చేస్తున్న దేశంగా చరిత్రలో ఉంది. కేంద్ర ప్రభుత్వం బంగారు దిగుమతి కోసం భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 11న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక 1 ఇయర్ పాటు బంగారు కొనుగోలు చేయవద్దని ప్రజలకు పిలిపించారు. అయితే ప్రస్తుతం ఉన్న ఇరాన్, అమెరికా యుద్ధాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థిక మాధ్యం ఏర్పడబోతున్న ఉద్దేశంతో రానున్న రోజుల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్న ఉద్దేశము, అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని పిలిపించారు. అయితే ప్రధాని ఈ నెల 11న ఇచ్చిన ఈ పిలుపుపై ప్రజలు అసలు బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారా, లేదా ప్రధాని ఇచ్చిన ఆ పిలుపుపై ప్రజలలో ఏ విధంగా స్పందన ఉంది అన్న అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి బంగారు కొనుగోలు చేయకూడదు అని పిలిపించారు. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మీరు కొనుగోలు చేస్తారా? భారతదేశం సాంప్రదాయాలకు నిలయం. ఈరోజు శుభకార్యాలైనా జరిగినప్పుడు కంపల్సరీ అది ఎంతున్నా బంగారు కొనాల్సిందే, సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. కానీ పాలకులు అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చెప్తారు. కానీ వచ్చిన తర్వాత ఇలాంటి అన్ని కట్టడి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏంటంటే ఇదంతా స్వదేశీ ఉద్యమమనో లేదంటే స్వదేశీ ఆలోచననో. ఈరోజు భారతదేశం చెప్పడానికి స్వదేశీ ఉంది, కానీ ప్రతిదీ ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పండుకునేదాకా పేస్ట్ కానుంటి దోమల నెట్టు దాకా అన్ని విదేశీ కంపెనీలే మన దగ్గర రాజ్యం వెళ్తున్నాయి. కానీ ప్రజల్ని మాత్రం మభ్యపెడుతుంటారు. ఇవన్నీ కూడా గేట్లు తెరిచింది వీళ్ళే కదా. ఒక బంగారాన్ని మూస్తే కొనుక్కుంటే ఆగిపోతుందా? శుభకార్యాలు ఎట్లా చేసుకోవాలి? సాంప్రదాయాలు ఎట్లా కొనసాగించాలి? వీళ్ళకి ఏమైనా మతి ఉందా అనేది మేము అంటున్నాం. అంటే బంగారు కొనుగోలు మీ ఇంట్లో పాత బంగారుని ఎక్స్చేంజ్ చేసి అదే మీకు కావాల్సిన మోడల్ని పాత బంగారు స్థానంలో కొత్త బంగారు తీసుకొని అదే మోడల్లోనే మీరు బంగారు ఆభరణాలు తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా కొంత బంగారు కొనుగోలుని నిలుపుదల చేయొచ్చు, ఆదా చేయొచ్చు అని కూడా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఎవరు బంగారుని ఇండ్లలో పెట్టుకోరు. ఇండ్లలో పెట్టుకొని పాతది కొత్తగా చేసుకుని పాతలోళ్ళని నమ్మించే పరిస్థితి ఈరోజు లేదు. ఖచ్చితంగా పాలకులు చెప్పిన వాగ్దానాల్ని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమవుతున్నటువంటి సందర్భాల్లో ఇలాంటి కండిషన్ పెడతారు. ఎందుకంటే మోడీ గారు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నాడు. ఈరోజు ఏవి అటువంటివి పాలన కొనసాగించకుండా ప్రజల మీద ఆంక్షలు పెట్టడానికి మాత్రమే ముందుకు వస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ప్రధానమంత్రి బంగారు కొనొద్దని చెప్పినాడు, కానీ జ్యువెలరీ డైమండ్స్ కానీ అవి కొనొచ్చు కదా. పేదవాడు తాళి కొనడానికే ఈరోజు 30,000 నుండి 40,000 దాకా అవుతుంది. డైమండ్ కొనాల్సినటువంటి పరిస్థితి పేదోనికి ఎప్పుడు ఉండదు. డైమండ్ సాంప్రదాయాల్లో ఉండేది కాదు. బలిసినోళ్ళు కొనేటివి డైమండ్ ఇవన్నీ కూడా అనేది సామాన్యునికి అందుబాటులో లేనివి. డైమండ్ మీద మమకారం పెంచడం కోసం, పరిశ్రమలకు గుత్తాధిపత్యం కొనసాగించడం కోసం ఈరోజు చేస్తున్నటువంటి కుట్ర అనేది మేము అనుకుంటున్నాం. ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మీరు బంగారు వైపు కొనుగోలు చేస్తారా, లేదంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా ఈ రోల్డ్ గోల్డ్ వైపు కొనుగోలు చేస్తారా? ఈరోజు సాంప్రదాయాల ప్రకారం అంటే స్వర్ణం అనేది ముఖ్యము. కాకపోతే ఈ రేట్లు పెరగడంతో ఈరోజు రోల్ గోల్డ్ 1 గ్రామ్ అనే స్కీములు వచ్చాయి. ప్రజలందరూ కూడా అటువైపు మారాల్సినటువంటి పరిస్థితి నెట్టబడుతుంది. కాబట్టి అటువైపు నెట్టకుండా వజ్రాన్ని వజ్రంతోనే ఈరోజు గౌరవించాలి. సాంప్రదాయాన్ని సాంప్రదాయంతోనే గౌరవించడానికి పాలకులు కృషి చేయాలి. కానీ ఇలాంటి కృత్రిమ కొరతను క్రియేట్ చేసి మీరు 1 ఇయర్ కొనొద్దండి, తర్వాత కొనండి అంటే తర్వాత అయినా ఇదే రేటే ఉంటుంది, తలైనా ఈ రేట్లన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. కాబట్టి రోల్ గోల్డ్కి నకిలీలకి అవకాశం ఇవ్వడం అవుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో బంగారు తులం 1,60,000 దాకా ఉంది. రాబోయే రోజుల్లో ఇది కూడా ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారు సామాన్య మానవులకు కానీ, ఇటు మధ్యతరగతి వర్గాల ఈ 2 వర్గాలతో పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందా, లేకుంటే కేవలం ధనికులకు మాత్రమే బంగారు కొనుగోలు చేసే శక్తి ఉందని భావిస్తున్నారు? ధనికులకు మాత్రమే బంగారు కొనే శక్తి ఉంది. ఈ పరిస్థితిని పేదలకు మాత్రం అందని ద్రాక్ష మాదిరే అవుతుంది. ఈరోజు సాంప్రదాయాన్ని కొనసాగించాలి కాబట్టి రోల్ గోల్డ్ వైపు పేదలందరం కూడా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు ఈరోజు ఉన్నదాన్ని పెద్ద పెద్ద మోడల్లో ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేదోనికి ఇదే ఒక
గోల్డ్గా మేము స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. నకిలీల వైపు ప్రజల్ని నెట్టబడుతున్నారని ప్రభుత్వంని మేము తెలియజేసుకుంటాం. ప్రస్తుతం బంగారు షాపులతో పాటు దరిదాపులు అంటే సగం షాపులు కూడా ఈ రోల్డ్ గోల్డ్ షాపులు పుట్టుకొస్తున్నాయి. అంటే కేవలం బంగారు వైపు కొనుగోలు చేయకుండా కేవలం ఈ రోల్డ్ గోల్డ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? ఖచ్చితంగా ఆ వాదన కరెక్ట్. రోల్ గోల్డ్ కొనడమే నాణ్యతలో ఈరోజు ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. రోల్ గోల్డే ఈరోజు రకరకాల మోడల్స్ వస్తున్నాయి. కాబట్టి పేదలందరూ కూడా మేము ఏదో బంగారు వేసుకున్నాం అని ఒక కళ కనడానికి ఈరోజు రోల్ గోల్డ్ వైపు ఈరోజు అదే రకంగా నకిలీ బంగారాన్ని కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఈరోజు ఈ వ్యాపారాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే ఒకవైపు రోల్ గోల్డ్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది, నకిలీ వ్యాపారాలని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది దీనివల్ల అనేది మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బంగారం కొనుగోలు అనేది మహిళలకు ఒక సంప్రదాయము, ఇష్టంతోనే బంగారు కొనుగోలు చేస్తారని. అయితే ఆ బంగారు కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకని చెప్పినా కూడా బంగారు కొనుగోలు వైపు మాత్రం ప్రజలు మొగ్గు చూపుతున్నారని. అయితే సామాన్య మధ్య తరగతి ప్రజలకు మాత్రం బంగారు స్థానంలో రోల్డ్ గోల్డ్ షాపులు ఇటీవల భారీ సంఖ్యలో పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఆ సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం బంగారు కొనుగోలుని పక్కన పెట్టి రోల్డ్ గోల్డ్ నగలను కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, వైకే టీవీ.